తర్వాత అంటే మహిళల గురించే చెప్పాలంటే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయించాలి అంటే అది ఎక్కడ సాధ్యపడే పరిస్థితి లేదు. ఎందుకు పడట్లేదు అంటే మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్ ఒక జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇవ్వాల్సినటువంటి లైసెన్స్ను వర్కర్స్ని ఎంప్లాయ్ చేయడానికి డిస్టిక్లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఇస్తున్నాడు. అతను 30 మంది ఉన్నారని లైసెన్స్ తీసుకుంటున్నాడు, 3000 మందిని ఎంగేజ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ కావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో జలయజ్ఞం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏదైతే స్టార్ట్ చేశారో 84 లక్షల కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిన జలయజ్ఞం ప్రాజెక్టులో ఏ ఒక్క 280 మంది కాంట్రాక్టర్ల లిస్ట్ మీకు గవర్నమెంట్కి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కాంట్రాక్టర్లందరూ కూడా 300 మంది పనిచేస్తే 30 మంది పనిచేసినారని, 3000 మంది పనిచేస్తే 300 మంది పనిచేసిన లైసెన్స్ తీసుకున్న వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా లైసెన్స్ ఎంతమంది పనిచేస్తున్నా అంతమందికి తీసుకోవడం లేదు. దానివల్ల వర్కర్స్ ఎంత ఉన్నారో తెలియట్లేదు, అందులో మహిళా కార్మికులు ఎంతమంది తెలియట్లేదు, మేల్ కార్మికులు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. ఎగ్జాంపుల్, హైదరాబాద్ నగరం నడిబొడ్డున మెట్రో రైల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, 16,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో అతను మొదట తీసుకున్న లైసెన్స్ 500 మందికి, తర్వాత 2,000 మందికి, తర్వాత 5,000 మందికి, తర్వాత 8,000 మందికి. నేను ఎన్నో రిప్రజెంటేషన్లు మన గవర్నమెంట్కి చేశాను, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అండ్ కమిషనర్ గారికి చేసిన తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళే నోటీసులకు స్పందించి వాళ్ళు లైసెన్సులు తీసుకున్నారు. కానీ ఏ ఒక్కనాడు మన లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాదాపు 2010 నుంచి అగ్రిమెంట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఏ ఒక్కనాడు కూడా మన లేబర్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అక్కడ ఇన్స్పెక్షన్ చేయలేదు. కనీస వేతనాలు ఇస్తున్నారా లేదా తెలియదు. 12 అవర్స్ వర్క్ చేయించుకుంటున్నారు. బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ చాలా మంది ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కార్మికులు పనిచేస్తున్నారు. ఇంటర్స్టేట్ మైగ్రేట్ లేబర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఈ మధ్య మనం సమగ్ర గ్రామీణ సర్వే ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా మొత్తం స్టేట్లో ఉన్నటువంటి మన లేబర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒక్కరోజు మెట్రో రైల్ ప్రాజెక్టు సర్వే కనుక చేస్తే 570 కోట్ల రూపాయల ఫైనాన్స్ వాడు వర్కర్ యొక్క శ్రమ దోపిడీ వేసుకున్నాడు. మినిమం వేసి ఇవ్వకుండా తక్కువ వేసి ఇవ్వడం వల్ల కానీ ఈవెన్ నోటీస్ బోర్డు కూడా పెట్టట్లేదు. జీతాలు అన్స్కిల్కి ఎంత, సెమీ స్కిల్కి ఎంత, ఇక్కడ ఒక బోర్డు కూడా లేదు. మరి మన డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? అవేర్నెస్ కోసం ఏదో చెప్పడం గొప్పల కోసం కాదు. నగరం నడిబొడ్డున రాష్ట్ర రాజధానిలో శ్రమదోపిడీ జరుగుతుంది. 24 అవర్స్ పని నడుస్తుంది. ఆదివారం లేదు, సోమవారం లేదు, వారంలో 8 రోజులు పని నడుస్తూనే ఉన్నది. ఒక్కరోజు ఇన్స్పెక్షన్ చేయలేదు డిపార్ట్మెంట్. జాయింట్ కమిషనర్లకు రాశాను, కమిషనర్ గారికి రాశాను, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా రాశాను నేను. అయినా దాని మీద స్పందన లేదు. దయచేసి మీరు మహిళల కోసం దయచేసి అందులో ఉంటే బాగుంటుంది సార్. ఇట్లనే ప్రతి దానిలో కూడా అంటే ఒక మహిళల గురించి వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయితే సెక్షువల్ హరాస్మెంట్స్ బాగున్నాయి. మేషన్ దగ్గర పనిచేసేవాడికి అంటే మనం వాళ్ళని అవేర్నెస్ ఎట్లా తీసుకురావాలంటే ముందు మేడం చెప్పినట్టు మగవాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళందరూ మీ సోదరిమణులతో పాటు సమానము, మీ అక్క చెల్లెలుగా భావించండి, మీరు ఈ విధంగా చేయకూడదు అనే విధంగా మనం వాళ్ళ భావన కలిగే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.